తాను అనుకున్నది మాత్రమే చేశాడు. తాను ఎక్కడ గాడి తప్పలేదు, ధర్మం తప్పలేదు, నీతి నియమాలు తప్పలేదు. ఆ దండన శాంతిపురంలో ఉండేటటువంటి దండనే ఇక్కడ అవసరం లేదు. వాళ్ళ చేతిలోనే ఉన్నాయి దండాలు, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అన్ని రకాలైనటువంటి అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు అన్నీ కూడా. ఇది చాలా సరిపోద్ది. పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం లాంటిదే వాళ్ళందరినీ ఎదుర్కోవడం. కానీ వాళ్ళు ఊరకున్నారు. ఎందుకంటే వాళ్ళు సంయమనం పాటించేటటువంటి వారు, ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారు. కాబట్టే శ్రీకృష్ణుడు అంతటి వారు వారి పక్షాన ఉన్నాడు. అది ఉన్నట్టు ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది సభాపర్వము అంటే ఇప్పుడు ఇందాక నేను అన్నాను ద్రౌపది వస్త్రాపహరణం అని. అంత అటువంటి ఒక ఘోరం, స్త్రీకి ఒక సభలో జరుగుతున్నటువంటి అన్యాయము ఎవరు, ఇందాక మీరు అన్నారు సంయమనము, ధర్మ సూక్ష్మము, ఇలాంటివన్నీ పక్కన పెడితే కాసేపు మనము ఒక ఘోరం జరుగుతుంది, ఒక స్త్రీని అవమానిస్తున్నారు సభలో అన్నప్పుడు వీళ్ళల్లో ధర్మరాజు అంటే పాండవులందరిలో కూడా ఆ ఉక్రోషము అన్నీ ఉండి కూడా భీముడు లేస్తూ ఉంటే ధర్మరాజు అణచివేస్తూ ఉంటాడు. సమయం కాదు అది కదా. మరి అలాంటప్పుడు కౌరవుల్లో ఉండేటటువంటి, మనము దుశ్శలాన్ని పక్కన పెడితే 100 మంది కౌరవులు అంటాం కదా, ఆమెతో కలిపితే 101 అంటాము, కానీ ఆమెను పక్కన పెడితే 100 మంది అనుకుందాము. ఈ 100 మందిలోనే ఒకడు అక్కడ వికర్ణుడు మాట్లాడతాడు. అంటే ఇక్కడ సభాపర్వంలో వికర్ణుడిలా నిలదీసే గొంతుకలు లేకపోతే శాంతి పర్వం చెప్పే ధర్మరాజ్యం సాధ్యమేనా అంటే ఈ రోజుటికి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సభలు జరుగుతూ ఉంటాయి, మనకు ప్రభుత్వంలో మనకు సభలు జరుగుతూ ఉండేటప్పుడు ప్రతిపక్షాలు అంటే పాలన ఎవరైతే పరిపాలన చేస్తూ ఉంటారో వాళ్ళకి ధీటుగా ప్రతిపక్షం కూడా ఉండాలంటారు. ఎందుకనంటే వీళ్ళ పరిపాలన ఆ లోపాలను ఎత్తి చూపించాలి కాబట్టి, అది ప్రజలకు తెలియాలి కాబట్టి. అట్లా పరిపాలన చేసే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కూడా సమ ఉజ్జీలు అంటారు. ఏదైనా కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి అంటారు కదా. అదే విధంగా ఇప్పుడు అక్కడ ఆ సభాపర్వంలో వికర్ణుడు గొంతు విప్పుతాడు. అందరూ మౌనం, మీరు అన్నారు కురు వృద్ధులు అనేసి, అట్లాంటి వాళ్ళు ఉన్నా కూడా సరే ఆ సభలో చిన్న పిల్లవాడు వికర్ణుడు చెప్పాలంటే వాళ్ళందరికీ చిన్నవాడు. దీన్ని ఎలా చెప్తారు చెప్పండి. ఇక్కడ విశేషం ఏంటంటే, పదుగురాడు మాట పాటి ఈదర జల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెండు, ఊరకుండు వారి నూరెల్ల నోపదు విశ్వదాభిరామ నిరోయమ. 10 మంది చెప్పే మాటలకి విలువ ఉంటుంది, కానీ ఎవడో ఒక్కడు న్యాయం కేక వేస్తే దానికి అంత విలువ ఉండదు. కానీ ఏదో ఒక రోజుకు ఆ న్యాయం పట్టుకున్నటువంటి వాడు, ధర్మం పట్టుకున్నటువంటి వాడు, సత్యాన్నే తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని జీవించేటటువంటి వాడి వెంటే లోకమంతా ఒకనాటికి వెళ్తుంది. కానీ అప్పటికి అది వర్తించదు. చిన్న పిల్లవాడు కాబట్టి ఒక మాట అన్నా భరించగలుగుతాడు, ఒక మాట అన్నా అక్కడ సర్దుబాటు అవుతాడు. కానీ భీష్మాచార్యుడు అంతటి వాడు ఏదైనా మాట అంటే అనరాని మాట అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? అక్కడ చిన్నపిల్లవాడు వికర్ణుడు కాబట్టి ఒక మాట అంటే భరించగలుగుతాడు, పెద్దవాడిలో ఒక మాట అన్నాడు సరిపోతుంది అని సర్ది పెట్టుకుంటాడు. కానీ భీష్మాచార్యుడు అంతటి వారిని కూడా అదే మాట అనే సందర్భం అక్కడ, కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. కాబట్టి అక్కడ మౌనాన్ని వహించి ఉన్నాడు భీష్మాచార్యులు వారు. వికర్ణుడి గొంతు కరెక్ట్. ఆ వయసుకు, ఆ ఉత్సాహానికి, నిలదీసేటటువంటి తత్వానికి, ఆ సందర్భానికి వికర్ణుడు కరెక్ట్. వికర్ణుడి కోణంలో అది కరెక్ట్. ఎందుకంటే ప్రశ్న ఎప్పుడు కూడా చాలా గొప్పది. ప్రశ్నోపనిషత్తు అని కూడా మనకు ఉంటుంది. ప్రశ్నోపనిషత్తు ఎప్పుడు కూడా ఒక పిల్లాడు, ఒక స్టూడెంట్ కానీ, ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి వాడు కానీ, ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటటువంటి అసెంబ్లీలో ఉండేటటువంటి నాయకులు కానీ, ఒక గొప్ప ప్రశ్నే గొప్ప జీవితానికి తలెత్తేటట్టు నాంది పలుకుతుంది. కాబట్టి అక్కడ గొప్ప ప్రశ్నించే విధానమే ఇక్కడ ఎదుర్కోవడం అంటే. ఒక వ్యక్తిని ఎదుర్కోవడం అంటే ఏంటంటే ప్రశ్నించే విధానమే. ఒక వ్యవస్థను ఎదుర్కోవడం అంటే ఏంటంటే ప్రశ్నించే విధానమే. ఆ ప్రశ్నించేటటువంటి వాడికి ధైర్యం ఉంటే అదే వికర్ణుడు. కాబట్టి వికర్ణుని కోణంలో అది ఖచ్చితత్వం ఉంది అక్కడ. కానీ అదే నియమాన్ని ఇక్కడ భీష్మాచార్యుడు అంతటి వాడు, విదురుడు అంతటి వాడు, కృపాచార్యుడు అంతటి వాడు, ద్రోణాచార్యుడు అంతటి వాడు ఎందుకు ఆ ప్రయోగాత్మకంగా వీళ్ళు నోరు విప్పలేదు అని మీ ప్రశ్న. ఒకవేళ విప్పితే, నోరు విప్పితే ఎలా ఉంటుంది అంటే, అక్కడ వికర్ణుణ్ణి ఎట్లా అవమానించారో ఇంత స్థాయిలో గురు వృద్ధులు అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారిని కూడా అదే మాటలు మాట్లాడడానికి కూడా వెనకాడట్లేదు అక్కడ ఉండేటటువంటి సమాజం. కాబట్టి ఇక్కడ సందర్భోచితంగా వారు మౌనాన్ని వహించి ఉన్నారు. అది ఆ సందర్భాన్ని మనం కూడా ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఎక్కడ మాట్లాడాలి, మాట ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటి 5 నియమాల మీదనే ఆధారపడి ఉంటుంది అనమాట మన బంధాలన్నీ కూడా. కాబట్టి వాళ్ళు సమయస్ఫూర్తితోనే
సందర్భోచితంగానే వాళ్ళు ప్రవర్తించారు. అలాంటి గొంతుక ఈ సమాజంలో కూడా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ప్రశ్నించే గొంతుక ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నాం మనము. అయితే అతి ముఖ్యమైనటువంటిది ప్రభుత్వ యంత్రాంగానికి కీలకమైనటువంటిది ఒకటి ఉంది. ఏంటి అని అంటే, అది ఆ కాలం కావచ్చు, ఈ కాలం కావచ్చు, ఏ కాలమైనా కూడా కావచ్చు. ఏంటి అదనంటే, అవినీతిని గుర్తించేటటువంటి గూఢచారి వ్యవస్థ. ఆ వ్యవస్థ గురించి మనం చెప్పుకునేటటువంటి ఈ పర్వాలు, మహాభారతంలో ఉండేటటువంటి పర్వాలు ఏమైనా చెప్పిందా? ప్రభుత్వ యంత్రాంగంలో జరిగేటటువంటి అవినీతిని గుర్తించాలి. రాజు అన్ని విషయాల్ని గుర్తించలేడు కదా, సమాజం మొత్తం తిరిగి. అప్పుడు గూఢచారి వ్యవస్థ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దీని గురించి చెప్పండి. చాలా గొప్ప ప్రశ్న అసలు ఇది. ఈ కాలానికి 100% దీన్ని పాటించాలి. రాజు అనేటటువంటి వాడు ప్రజల శ్రేయస్సు కోసం తనకుండేటటువంటి సౌకర్యాలన్నీ కూడా త్యాగం చేసుకోవాలి అని చెప్తా ఉంది ఈ ధర్మశాస్త్రం అంతా కూడా. తనకుండేటటువంటి సౌకర్యం అంటే ఏంటి? ఒకానొక సందర్భంలో ప్రజలందరి ఇల్లు కూలిపోతే తన ఇల్లు ఒక్కటే ఉంటే ఆ ప్రజానికానికి తను బయటికి వెళ్ళి మరి ప్రజలను ఆ ఇంట్లో ఆశ్రయం ఇవ్వాలనేటటువంటి ధర్మ నియమం ఆ కాలంలో ఉండేది. ఇక్కడ మీరు అంటున్నారే గూఢచారి అని, రాజే గూఢచారిగా వ్యవహరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే తానే మారువేషంలో ఇంకొకరైతే కొంచెం అటు ఇటుగా కొంచెం వ్యత్యాసంతో చెబుతారేమో అక్కడ ఉండేటటువంటి సందర్భాన్ని. కాబట్టి నేనే స్వయంగా వెళ్ళి అక్కడ పరకాయ ప్రవేశం చేసి ఆ వ్యవస్థలో వాడు బిచ్చగాడైతే నేను కూడా భిక్ష పాత్ర పట్టుకొని ఆ వ్యవస్థ నేను గమనిస్తాను. అక్కడ అవినీతి జరుగుతా ఉంటే నేను కూడా వాళ్ళలో ఒకనిగా ఉంటూ దాన్ని అక్కడ ఒక నటన చేస్తూ ఆ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు నేను గమనిస్తానని రాజే ఆ పాత్ర తీసుకునేటటువంటి వాడు. కాబట్టి శాంతి పర్వంలో కూడా ఈ నియమాన్ని పాటించాలని చెబుతూ ఉన్నది శాంతి పర్వం అంతా కూడా. కాబట్టి రాజు అనేటటువంటి ఒక పెద్ద పాత్ర. మనం సరైన నాయకులం కాలేకపోయి ఉండొచ్చు, మనం ముఖ్యమంత్రి కాకపోయి ఉండొచ్చు, కానీ మనం సరైన నాయకుడిని ఎంచుకునే సంస్కారం మనకు ఉండాలి కదా. మనం నాయకులం కాకపోయి ఉండొచ్చు, నేను ముఖ్యమంత్రిని కాకపోయి ఉండొచ్చు, కానీ సరైన ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి అవకాశం నా చేతిలో ఉంది కదా. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి గూఢచారి వ్యవస్థ అనేటటువంటిది ఎప్పుడు ఉండాలి. అది మభ్యపెట్టేందుగా పోలీసులు కొంతమంది మఫ్టీలో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అంట, తర్వాత చిన్న పిల్లలు చాలా పెద్ద అరాచకాలు జరుగుతున్నాయి కదా. అప్పుడు నేను పోలీసుని ఒక యూనిఫామ్ గా వెళ్తే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. సరైనటువంటి వాడు ఎలాగైనా సరే దొంగను పట్టుకోవాలనుకునేటటువంటి వాడు ఎట్లా ఉంటాడు? దొంగ వేషమే వేస్తాడు. దొంగ వేషం వేస్తేనే దొంగ సులభంగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి గూఢచారి వ్యవస్థలో ఇవన్నీ సహజంగా రాజనీతి సూత్రాల్లో ఉండేటటువంటి లక్షణాలే. అవన్నీ అప్పుడు పాటించి పూర్తిగా విజయం కూడా పొందారు. అది ఈ కాలానికి కూడా వర్తిస్తుంది, ఏ కాలానికైనా వర్తిస్తుంది కూడా. కాబట్టి ఇప్పుడుండే కాలానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి ప్రశ్న ఇది. చాలా గొప్ప ప్రశ్న. అంటే ఎక్కడైనా కావచ్చు, విద్యా సంస్థలైనా కావచ్చు, పరిపాలన కావచ్చు, న్యాయ వ్యవస్థ ఎక్కడైనా సరే ఒక అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా గూఢచారి అనేటటువంటి వాళ్ళు ఉండాల్సిందే. ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే దానికంటూ ఒక సిస్టమ్ తయారు చేయవలసిందే. మీరు దీనికోసమే ఉండాలని, దానికోసమే కొంతమంది పోలీస్ ఇన్ఫార్మర్స్ మేము అంటూ ఉంటారు. అంటే పోలీస్ శాఖ వాళ్ళు ఏ దాంట్లో ఉండరు, దేంట్లో కూడా వాళ్ళు ఒక జాబ్గా పర్పస్గా ఉండరు, వాళ్ళు ఒక డ్యూటీ కాదు, కామన్ వ్యక్తిగా ఉంటారు. మేము మీకు ఇన్ఫర్మేషన్ చేరజేస్తూ ఉంటాం. మాకు తెలిసినటువంటి ఈ అరాచకం, ఈ అవినీతి కోణం, ఈ వ్యభిచారం, ఇట్లాంటివన్నీ కూడా మేము సమాచారం సేకరించి మీకు ఇస్తూ ఉంటాం. మీరు జాగ్రత్తగా ఉంచండి. మీరు తెలుసుకోలేకపోతే మీరు, ఎందుకంటే పోలీసులు కదా, మీ ముఖం అందరికీ తెలుసు కదా, కాబట్టి మీరు అట్లా వెళ్తానే దాన్ని గమనిస్తారు కదా. కాబట్టి నన్ను పోలీసు అనుకోరు కదా. కాబట్టి నేను గూఢచారిగా ఉంటూ వాటిని అన్నిటినీ, ఆ సమాచారాన్ని అంతా తెలుసుకొని వీలైతే వాళ్ళలో ఒక్కరిగా ఉన్నట్లుగా నటిస్తూ మీకు ఆ సమాచారాన్ని అంతా చేరవేస్తాము. ఇది పాలకులకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. ఇది అది ఏ స్థాయి వ్యక్తికైనా సరిపోతుంది అనమాట. మంచిగా చెప్పారు. ఇక్కడ మనం ఇంకా న్యాయం, అహింస ఈ రెండింటి చూద్దాము. న్యాయం కోసం యుద్ధం అయినప్పుడు అహింసకు అర్థం ఏంటి? అహింసో పరమో ధర్మ అంటాం మనం కదా. మరి న్యాయం కోసం యుద్ధం చేయాలి, తప్పదు. మరి ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేస్తే ఖచ్చితంగా చనిపోతారే. ఇక్కడ సూక్ష్మం. ఇప్పుడు మరి ఇది ఎట్లా అంటారు? మరి ఆ అహింస అనేటటువంటి ఆ పదానికి అర్థం ఏంటి? మీరు అన్నారు ఇందాక, అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవచ అంటున్నారు. మళ్ళీ అది కూడా చెప్పుకోవాలి కదా మనం. అహింస పరమో ధర్మ. అహింస అనేది ధర్మాలలోకెల్లా గొప్పది, మొదటిది. ముందుగా గొప్ప ధర్మం ఏంటి అంటే అహింసతో ఉండడమే గొప్ప ధర్మం. కానీ
ఆ అహింసను హింసించేటటువంటి హింస ఒకటి పుట్టినప్పుడు ఆ హింసను హింసతోనే ఎదుర్కోవాలి కదా. కాబట్టి హింసను హింసించేటటువంటి హింస శాంతిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, సత్యం అనేటటువంటి కోణంలో ఉండాలి. కాలులో ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ ముళ్ళును తీసేటటువంటి ఇంకొక ముళ్ళు తీసుకుంటున్నాం మనం, అది హింస ఎలా అవుతుంది? చేతికి ఏదో పుండు తగిలింది, దాన్ని ఇంకొక కత్తి తీసుకొని కోస్తున్నాం, అది హింస ఎలా అవుతుంది? కాబట్టి హింసకు హింస అనేటటువంటిది కాకుండా అహింసను కాపాడేటందుకై హింస, అది ధర్మం అని చెప్తా ఉన్నది. కాబట్టి చట్టము, న్యాయము, ధర్మము అనేటటువంటి 3 కోణాల్లో మనం ఆలోచించినట్లయితే ధర్మం అనేది తారస్థాయి, న్యాయం అనేది మనం కల్పించుకుని అప్పటికది న్యాయమా అని చూస్తున్నాం, చట్టం అనేది మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నాం. నేటి చట్టాలన్నీ కూడా ఎంత మారిపోతున్నాయి చూస్తున్నాం, అనేక రకాలుగా సవరణ కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మార్చుకుంటూ వెళ్తున్నారు అనుకూలంగా. కాబట్టి అది ధర్మమా? పైగా ఒకడు అంటాడు, నేను అధర్మాన్ని చట్టబద్ధంగా చేశానంటాడు. చట్టబద్ధంగా చేశాను నేను అధర్మాన్ని అంటాడు. అప్పుడు మనం ధర్మం గొప్పది అవుతుందా, చట్టం గొప్పది అవుతుందా? తల్లిదండ్రులను గౌరవించద్దు అని చట్టం చెప్పింది అనుకోండి, కానీ ధర్మం అది ఒప్పుకుంటుందా? తల్లిదండ్రులను గౌరవించకుంటే చట్టంలో ఈ యొక్క పనిష్మెంట్ ఉంది అని చట్టంలో లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులు గౌరవించడు. కానీ ధర్మం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు గౌరవించాలని ధర్మం చెప్తా ఉన్నది. చట్టానికి ధర్మానికి అంత వ్యత్యాసం ఉన్నది. కాబట్టి మనం ఏ కోణం కావాలంటే ధర్మం అనేటటువంటి కోణాల్లో చూడాలి. ప్రతి దాన్ని కూడా ధర్మం అనేటటువంటి కోణాల్లో చూడాలంటే తల్లిదండ్రుల పెంపకం, సంస్కారం, వాటన్నిటినీ కూడా ఆ పిల్లవాడికి జోడించి దాన్ని ధర్మం సమర్థించేటట్లుగా న్యాయం ఉండాలని చెప్పాలి, ధర్మం సమర్థించేటట్లుగా చట్టం ఉండాలని చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రుల నుంచి సమాజంలో ఉండేటటువంటి అందరి కోణాల నుంచి కూడా ఇదే సమాధానాన్ని స్వీకరించినట్లయితే, ఇదే రాజమార్గంగా భావించబడినట్లయితే అప్పుడు మనకు లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి మాట సంపూర్ణంగా 100% రుజువు అవుతుంది. అది చాలా బాగా చెప్పారు, మంచి విషయాలు. అయితే ఇప్పుడు చివరిగా ఒక మాట చెప్పండి. ఇంత అద్భుతమైనటువంటి ఈ మహాభారతాన్ని కవిత్రయం వారు మనకు అందించారని అంటే అది మన అదృష్టంగా భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అనేక గ్రంథాలలో మహాభారతము, అందులో ఈ కవిత్రయ భారతము చాలా పెద్ద గ్రంథంగా మనం చెప్తూ ఉన్నాం. 18 పర్వాల ఈ మహాభారతము 15 వాల్యూమ్స్ గా మనకు టీటీడీ వాళ్ళు అందించారు వ్యాఖ్యానంతో. మరి ఇటువంటి ఒక గ్రంథాన్ని చదవడం వల్ల, వినడం వల్ల కావచ్చు, మీలాంటి వ్యాఖ్యాతులు, ప్రవచనకారుల వల్ల వినడం వల్ల కావచ్చు, నేటి సమాజము, అందులో ముఖ్యంగా యువత ఎలా మారాలని కోరుకుంటున్నారు మీరు? చాలా గొప్ప సందేశం ఇది, చాలా సందేశాత్మకమైనటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే భారతం అనేటటువంటిది ఆలోచిస్తే ఆలోచించినంత. మీరన్నారు 15 వాల్యూమ్స్ అని. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఎంతో కృతజ్ఞులం మనమంతా కూడా. ఎందుకంటే సముద్రాల లక్ష్మయ్య గారు, మా గురువు గారు సముద్రాల లక్ష్మయ్య గారు, అలాంటి మహాపండితులందరూ కూడా ప్రతి శ్లోకాన్ని అర్థవంతంగా వాటిని రెక్టిఫై చేసి చక్కగా అనేక వాల్యూమ్స్ రావడానికి కారణం, అట్లా చాలామంది పండితులు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, కవిత్రయం ఆ ముగ్గురు యొక్క విశేషాలు ఏంటంటే చక్కగా సకల వాంగ్మయం అంతా కూడా వాళ్ళ వాళ్ళ కోణాల్లో ఒక ప్రశ్నకు మధ్య సమాధానం ఉంటుంది. ఆ సమాధానం 2 ప్రశ్నలను సమన్వయపరుస్తూ ఉంటుంది. అంటే పదానికి పీఠముడి ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది కవిత్రయంలో ఉండేటటువంటి కొన్ని విన్యాసాలు. నేటి కాలమాన పరిస్థితులను బట్టి ఆ ధర్మ సూక్ష్మాలన్నిటిని కూడా పట్టుకునేటట్లుగా, ఆ యాజ్ ఇట్ ఈజ్గా ముడిసరికే వచ్చింది అనుకోండి, ఆ ముడిసరికి ఏమవుతుంది అంటే అది అర్థం కాకపోయిండొచ్చు, దానికి వివరణ ఉంటుంది, అర్థము తాత్పర్యము. ఆ తాత్పర్యం కూడా అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఆ తాత్పర్యానికి సంబంధించినటువంటి ఒక కథ జోడించాలి. ఆ కథ జోడించడం వల్ల ఏమవుతుందంటే ఈ కథన ఆధారంగా ఆ తాత్పర్యం అర్థమవుతుంది, తాత్పర్యం ఆధారంగా శ్లోకం అర్థమవుతుంది. అలా చేసినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి విన్యాసమే 15 వాల్యూమ్స్ ఉండేటటువంటి ఆ పుస్తకం. కాబట్టి ఈ కాలం యువతకు కూడా చక్కగా అర్థమయ్యేటట్లుగా ఉంటుంది. కాబట్టి ఆ అర్థమయ్యే కోణాలన్నీ ఎలా తీసుకోవాలి? తన నిజ జీవితానికి అన్వయించుకునేటట్లుగా తీసుకోవాలి. ఇది కాకపోతే అది అన్నట్టుగా దాంట్లో ఒక సమాచారం అంతా కూడా వాడి మనస్సుకు తగ్గట్టుగా కేటాయించబడి ఉంటుంది అనమాట ఆ ధర్మ సూక్ష్మాలన్నీ కూడా. కాబట్టి కవిత్రయం అనేటటువంటి చేసిన ముగ్గురు కూడా మన ఆంధ్రదేశంలో పుట్టి
చక్కగా అంత విన్యాసభరితమైనటువంటి అక్షరీకరణం చేసి మహాభారతాన్ని అంతా కూడా చక్కగా మనందరికి అందించారు. మన అదృష్టం తల్లి. మీరు కూడా తెలుగు డిపార్ట్మెంట్లో మహిళా యూనివర్సిటీలో చక్కగా ఇంత గొప్ప సంస్కారవంతమైనటువంటి ప్రశ్నలన్నీ సంధించి నేటి యువత ఎంతో మార్పు కోసం మీరు పడుతున్నటువంటి ఆ తపన చూస్తూ ఉంటే చాలా గొప్ప విధి విధానాలన్నీ కూడా మీ ఆచరణాత్మకమైనటువంటి జీవిత విధానంలోనే మాకు అర్థమవుతూ ఉన్నాయి. మీ నిత్య జీవితంలో కూడా ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. ఈ ప్రాంగణమే తెలియజేస్తున్నది. కాబట్టి మీకు శ్రీనివాసుని కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు అని తదాస్తు దేవతలు సదా పలుకుగాక. స్వస్తి. జై శ్రీరామ్. డాక్టర్ దొమ్మరాజు యువశ్రీ మేడం గారు చేపట్టినటువంటి ఈ సత్సంకల్పంతో కూడినటువంటి ఈ గొప్ప ప్రాజెక్టు ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువత యొక్క మార్పు కోసం వారు పడేటటువంటి తపన ప్రస్తుతం 65% యువకులే ఉన్నారు, యువతే ఉన్నది. దేశ బాధ్యత, దేశ భవిష్యత్తు, భావి భారత గొప్ప ఔన్నత్యపూరితమైనటువంటి గమనాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయంటే ఒక్క యువకుడి చేతిలోనే ఉన్నాయి. కాబట్టి యువత మేలుకో, యువత మేలుకో అని స్వామి వివేకానంద దగ్గర నుంచి అందరు కూడా ఒక పెద్ద వాంగ్మూలమే ప్రసరింపజేస్తూ ఉన్నారు. ఇంకా శ్రీశ్రీ చెప్పక్కర్లేదు. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, హలాలు పట్టి పొలాలు దున్ని ఇలా తలంలో హేమం పిండగాని రకరకాలుగా వస్తున్నాయి జగన్నాథరథ చక్రాలు వస్తూ ఉన్నాయి. కాలం అనేది మళ్ళీ మళ్ళీ రాదు, మానవ జన్మ రాదు, అందులో యవ్వనం అసలే రాదు. అందుకే యువకుడు ఆలోచించాలి, భారతదేశం యొక్క బాధ్యతగా భావించాలి, భారతదేశం యొక్క ఔన్నత్యాని కోసం పాటుపడేటట్లుగా ప్రతి యువకుడు ఆలోచించాలి. అందుకని యువశ్రీ మేడం గారు పడేటటువంటి ఈ తపనంతా కూడా గొప్ప సత్సంకల్పంతో కూడి ఉన్నది. కాబట్టి ప్రకృతి అంతా కూడా పులకరిస్తూ ఉంటుంది, కాబట్టి ప్రకృతి అంతా కూడా సహకరిస్తుంది ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వస్తి. జై శ్రీరామ్. అదేవిధంగా మహిళా యూనివర్సిటీలో చక్కగా తెలుగు డిపార్ట్మెంట్లో మేడం గారు ఇలాంటి సందర్భోచితంగా ప్రస్తుతం దేశకాలమాన పరిస్థితులకు అనుకూలంగా ఇలాంటి ప్రశ్నలను సేకరించి వాటికి పండితులందరి దగ్గర ఉండేటటువంటి సలహాలతో, వారి యొక్క అభిప్రాయాలతో వారు సంధించినటువంటి ప్రశ్నలకు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందించేటటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి ఈ యజ్ఞానికి సర్వదేవతలందరూ కూడా సహకరించుదురుగాక. స్వస్తి. జై శ్రీరామ్. చాలా చక్కగా నా ప్రశ్నలకు మీ సమాధానాలు, అదేవిధంగా ఈరోజు కూడా మీరు రథోత్సవానికి వ్యాఖ్యానం ఇస్తూ ఉన్నారు. అయినా కూడా సరే ఈ నా యజ్ఞంలో మీరు పాలు పంచుకోవడానికి మీరు ఇక్కడికి రావడము, నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఎంతో ఆలోచనాత్మకమైనటువంటి సమాధానాలు మీరు మాకు ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. మీకు మరొకసారి మా విశ్వవిద్యాలయం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము శర్మ గారు. మీకు ధన్యవాదాలు మేడం. ఇటువంటి ఒక చక్కటి పరిశోధనకు నాకు అవకాశం కల్పించినటువంటి మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యాజమాన్యానికి, నాకు ఈ పరిశోధనలో చేదోడుగా వాదోడుగా ఉంటున్నటువంటి నా కో ఇన్వెస్టిగేటర్స్ కావచ్చు, ప్రాజెక్ట్ కో ఇన్వెస్టిగేటర్స్, అదేవిధంగా నా ప్రాజెక్ట్ అసిస్టెంట్, దాని తర్వాత ఈ కార్యక్రమాల్లో నేను ఇలా అందరితో కలిసి ఈ రికార్డ్ చేసుకోవడానికి నాకు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా విశ్వవిద్యాలయం సిఎన్ఎఫ్ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్తు వికర్మ